Please do subscribe to Prajabheri News Channel. విషయాన్ని మనం గుర్తించుకోవాలి. పెట్టుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. పార్టీ 100% ప్రతి ఒక్కరు కూడా పొలిటికల్ అంబిషన్, పొలిటికల్ గోల్ అనేది అందరికీ ఉంటుంది. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక నియోజకవర్గానికి వెళ్ళి పోటీ చేయాలని చెప్పి సుమారు 3 సంవత్సరాలు పనిచేస్తున్నా. ఆఖరి నిమిషంలో పార్టీ ఒక నిర్ణయం తీసుకొని నువ్వు ఇడికెళ్ళి కాదు, నువ్వు హైదరాబాద్లో పనిచేయడానికి ఇంకా సమయం ఉందని చెప్పారు. ఆ రోజు నేను ఒక విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు ఉండే. పార్టీ నిర్ణయం చెప్పినందుకు ఒక మాట మాట్లాడకుండా ఆ నియోజకవర్గానికి వేరే దగ్గరికి వెళ్ళి వచ్చి అక్కడ నాకంటే బలంగా వ్యక్తికి వెళ్ళగలుగుతాడని చెప్పి పార్టీ నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఆ నిర్ణయాన్ని పార్టీ చెప్పిన ఒక నిర్ణయాన్ని కట్టుబడి ఒక మాట మాట్లాడకుండా ఆ నియోజకవర్గాన్ని ఇచ్చిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత ప్రత్యేకమైన పరిస్థితులలో అనుకోకుండా ఒక ఉప ఎన్నికల్లో పోటీ చేయమని అవకాశం ఇచ్చారు. పోటీ చేసిన నాకు చెప్పారు, మళ్ళీ రాబోయే ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్ నువ్వే పోటీ చేస్తావు అని పైకి వెళ్ళి కింద వరకు అందరూ కూడా పెద్దలందరూ కూడా మాట్లాడి చెప్పారు. సరే పార్టీ నాడు బలోపేతం చేసుకున్నామని చెప్పి 3,000 వచ్చిన కాడ 42,000 మెంబర్షిప్ చేసినాం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం. క్షేత్ర స్థాయిలో 64 మంది కార్యకర్తలు ఉన్న కాడ ఏదైతే ప్రతి బూత్ లెవెల్లో 5 ఐడెంటిఫై చేసి మాకున్న 150 పైచీలకు బూత్ ఏదైతే సంబంధించి ఆ గ్రామాల 112 గ్రామాల పైచీలకు ప్రతి చోట కూడా దాదాపు 450 మంది కార్యకర్తల్ని తయారు చేసినాం. మళ్ళీ ఆఖరి నిమిషంలో రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర అయిపోయింది, భట్టి గారి పాదయాత్ర అయిపోయింది. 14 రోజుల ముందు లేదు పార్టీ యొక్క నిర్ణయం తీసుకుని అవకాశం ఇంకొకరికి ఇవ్వాలని చెప్పారు. 24 గంటలు బాధ అనిపించింది. తర్వాత పార్టీ చెప్పిన నిర్ణయం మేరకు అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఆ నియోజకవర్గాన్ని ఇచ్చిపెట్టి మన హైదరాబాద్ వెళ్ళిపోయినా. మరుసటి రోజుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉండే. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్వై అధ్యక్షులుగా పేపర్ లీక్ వచ్చిపోయిన అనేక ఇష్యూస్ పైన కొట్లాడినాము. అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో అత్యధిక కేసులు ఎవరిపై ఉన్నాయంటే నాకంటే అత్యధిక కేసులు వెళ్ళలేడు. ఈ రాష్ట్రంలో నాకంటే ఎక్కువ ఇబ్బంది పడ్డలేడు. అన్ని రకాలుగా ఇబ్బంది పడి అన్ని రకాలుగా బాధ అనుభవించి ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సొంత పార్టీ వ్యక్తులు ఎదురుగా మాట్లాడారు, బయట కూడా ఎగతాళి చేసి మాట్లాడారు. కానీ ఏ రోజు కూడా పార్టీ పైన ఒక్క చిన్న మాట కూడా నేను మాట్లాడలే. పార్టీ నాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం హుజరాబాద్ ఉప ఎన్నిక అని చెప్పిన అది పార్టీ విధానం ఉండాలి. బాధ అనిపించినా కోపం అనిపించినా 4 గోడల మధ్యలో ఆ రోజున పిసిసి అధ్యక్షులతో మాట్లాడిన. బాధ అనిపించినా కోపం అనిపించినా నేను నమ్ముకున్న నాయకుడు రాహుల్ గాంధీ గారికి నా బాధ చెప్పుకున్నా. ఇంట్లో ఉన్న నన్ను ఎమ్మెల్సీ అవకాశం పెద్దలు ఎంతో మంది ఆశించిన, ఎంతో మంది పోటీ పడుతున్నా, కనీసం నేను ఎమ్మెల్సీ కూడా నేను అడగలేదు. ఎమ్మెల్సీ నాకు కావాలని నేను అప్లికేషన్ పెట్టుకోలేదు. వాస్తవానికి ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారని చెప్పి నేను భావించిన. కానీ పార్టీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం అందరూ ఒక అభిప్రాయానికి వచ్చి 31 సంవత్సరాల నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. ఇది పార్టీ ఇచ్చింది. ఈరోజు బంధువుల వెంకట అనే వ్యక్తిని పేరు గుర్తించింది అంటే అవకాశం ఈ కండువా వేసుకుని నాకు రాహుల్ గాంధీ గారు ఇచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు అందరూ వచ్చి కూర్చుండ్రు, ఇంత గట్టిగా వేదిక పైన మీరు పెద్దల్ని విమర్శిస్తున్నారంటే అవకాశం మీకు మన పార్టీ ఇచ్చింది. ఈ పార్టీ లేకపోతే ఈ కండువా లేకపోతే వాళ్ళకి అవకాశం ఇచ్చేది ఎవరు? ఈరోజు మనం ఏది మాట్లాడినా కొత్త వాళ్ళు వచ్చారు, పాత వాళ్ళని పట్టించుకుంటలేరు. కొత్తోళ్ళు అబ్జర్వర్ వచ్చిన తిరుపతి కానీ మాకు ఈ జిల్లాలో రాజకీయం చేసేది లేదు, రేపొద్దు ఇక్కడ పోటీ చేసేది లేదు. ఇక్కడ కేవలం మేము వచ్చింది కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తగా. ఏ రకంగా అయితే పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు అధిష్టానం మాకు అవకాశం ఇచ్చి ఒక కార్యకర్త శాసనమండలి సభ్యులుగా, అదేవిధంగా ఒక కార్యకర్తను ఒక కార్పొరేషన్ చైర్మన్ గా పార్టీ గుర్తించిందో అదే స్థాయిలో ఈ నిజామాబాద్ జిల్లా పార్టీలో ఉన్న అన్ని అసెంబ్లీలు ఏదైతే 5 అసెంబ్లీలు సభ్యులు ఉన్న కష్టకాలంలో పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తల్ని గుర్తించి వారిని మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, దానితో పాటు గ్రామ శాఖ అధ్యక్షులుగా, డిసిసి అధ్యక్షులుగా, కార్యవర్గ సభ్యులుగా ఒక ప్రపోజల్స్ ని పెద్దలందరి దగ్గరికి వెళ్ళి సేకరించి కింది స్థాయిలో పనిచేస్తున్న కలిసి
ఎక్స్పీరియన్స్ ని కూడా తీసుకొని ఇంతకుముందు మా సోదరుడు గోపి గారు చెప్పినట్టు సీనియర్స్ ఎక్స్పీరియన్స్ తో పాటు యువకుల యొక్క ఉత్సాహం రెండింటి కలయికని జోడించి పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు ఈ మీటింగ్ ని నిర్వహించడం జరిగింది. సో ఈ మీటింగ్ లో మనం ఏదైతే ఫైనల్ చేసుకునే ముఖ్య అంశాలు ఏవైతున్నాయో మొట్టమొదటి మీరందరూ కూడా ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్థాయి సంబంధించి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మీటింగ్ తేదీ మే 3 నుంచి మే 10వ తారీఖు లోపల ఆ మీటింగ్ అనేది ఒక తేదీని పెద్దలందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మే 3 నుంచి మే 10 లోపల జై బాపు జై భీమ్ జై సంవిధానికి సంబంధించి జిల్లా స్థాయి యొక్క పబ్లిక్ మీటింగ్ ని అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి ఏదైతే సమన్వయం చేసి అందరినీ తీసుకొచ్చి ఆ మీటింగ్ ని ఈ యొక్క మీటింగ్ లో మనం ఫైనల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిసిసి అధ్యక్షులు మీరు కూడా పెద్దలతో మాట్లాడి ఈ మీటింగ్ కంప్లీట్ అయిపోయే లోపల ఆ డేటు స్థలం ఏదో మీరు కూడా చెప్తే దాన్ని పంపించి మీ విజ్ఞప్తి కూడా చేస్తే ఎవరు చీఫ్ గెస్ట్ గా రావాలి చెప్తే దాన్ని కూడా పెట్టి 2-3 పేర్లు చెప్తే పెద్దలు ఎవరో ఒకరు ఆ మీటింగ్ కి చీఫ్ గెస్ట్ గా కూడా పిలిపించి ఒక ప్రయత్నం చేస్తాం. రెండో విషయం, ఈ మీటింగ్ కి సంబంధించి ఏ రకంగా అయితే జిల్లా స్థాయిలో మనము ఈరోజు మన అన్ని విభాగాలకు సంబంధించి అందరితోటి ఇక్కడ ఉన్న పార్టీలతోటి మనం మీటింగ్ పెట్టుకున్నాము, అంటే జిల్లా స్థాయిలో నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామో మీ అసెంబ్లీ స్థాయిలలో కూడా అసెంబ్లీ పార్టీలో ఉన్న జిల్లా స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు అన్ని విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు పిసిసి కార్యవర్గ సభ్యులైనటువంటి వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్లు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్లు అందరి నాయకులతో కలిసి పిసిసి మెంబర్లు బ్లాక్ అధ్యక్షులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ శాఖ అధ్యక్షులు గ్రామ కార్యవర్గ సభ్యులు వాళ్ళతో కలిసి మీ అసెంబ్లీలలో కూడా మీటింగ్స్ ని ఏదైతే మే 4 నుంచి మే 10వ తారీఖు లోపల మీ నియోజకవర్గాల్లో కూడా ఈ స్థాయి మీటింగ్స్ అనేవి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ మీటింగ్స్ లో చాలా క్లియర్ గా బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్స్ లో ఎవరి ఫోటోలు వస్తుంటే కేవలం ఏఐసిసి నాయకత్వం ఏదైతుందో మన అధ్యక్షుడిని ఏఐసిసి ప్రోటోకాల్ పెట్టుకొని ఆ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఒకరు లేచి ఒకరు దగ్గర ఇబ్బంది కాకుండా ఆ మీటింగ్ సమయం కూడా మీరు ఏ సమయం చెప్తారో నేను కానీ అదేవిధంగా తిరుపతి గారు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాము. మీరు చెప్పిన సమయానికి మీరు 10 చెప్తే షార్ప్ 10 గంటలకు అక్కడ కూర్చుంటాం, కానీ మీరు ఏ సమయానికి చెప్తే దయచేసి ఆ సమయానికి మీటింగ్ ప్రారంభించాల ఆ విధంగా మీరు కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు ఏదైతే అసెంబ్లీ మీటింగ్స్ అదేవిధంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈ మీటింగ్స్ అనేది ఇది కంక్లూడ్ అయిపోయిన పెద్దలందరూ కూడా ఈ మీటింగ్ అయిపోయిన ఒక 15 నిమిషాలు పెద్దలందరితో నియోజకవర్గ పార్టీలు జిల్లా స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేస్ అదేవిధంగా పెద్దలతో కూర్చొని మీరు ఇచ్చే డేట్స్ కూడా ఫైనల్ చేసుకోవడం జరుగుతుంది. సెకండ్, ఇది చాలా మంది మాట్లాడుతూ మేము 10 ఏళ్ళకెళ్ళి కష్టపడ్డాము, 10 ఏళ్ళకెళ్ళి కష్టపడ్డా ఈరోజు ఇబ్బందులు ఉందని చెప్పి మాట్లాడుతున్నాం. నేనేం తప్పుపట్టలేను, కానీ ఏదైతే వాళ్ళు నచ్చి వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు కొత్తోళ్ళు పాతోళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొత్తోళ్ళని కలుపుకొని పార్టీని బలోపేతం చేసిన బాధ్యత మన పైన కూడా ఉంటుంది. ఇదేదో నువ్వు ఎమ్మెల్సీ అయినా నీకు స్థానము ఉంది అని చెప్పి మీరు అనుకుంటున్నాము. ఈ రోజు కూడా నేను ఎమ్మెల్సీ అయినా పార్టీలను ఎక్కడ పెట్టుకోమని చెప్పి అదే నియోజకవర్గాల్లో నేను ఒక నియోజకవర్గాన్ని పెట్టుకుంటే ఆ నియోజకవర్గాల ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వల్ల నేను అలా ఉండకుండా ఈరోజు ఇక్కడ ఉన్నా. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో కానీ పార్టీ బలంగా నిలబడాలన్నా లేకపోతే ఇప్పుడున్న ఏదైతే నామినేటెడ్ పదవులు మనకు కావాలన్నా ఇప్పుడు 2 సంవత్సరాలు అయినాక మళ్ళీ ఇంకొక అవకాశం వస్తుంది. అవన్నీ చేసుకోవాలన్నా ముందు మన ప్రభుత్వం అనేది అధికారంలో ఉండాలి. మనం ఆ బాధ్యత లేకుండా మనని మనం విమర్శించుకుంటే మనకున్న కోపాలు ఏదైతే
10 మంది కూడా మనం మాట్లాడుకుంటే మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళకుండా మనమే వాటిని విమర్శిస్తే దాని వలన మన కళ్ళలో మనం పొడుచుకున్నట్టే. పాత కొత్త తేడా కూడా మేము చెప్తున్నా. నిజంగా అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సచ్చినా కూడా ఇలానే ఉంటాము. ఇది మన క్రెడిబిలిటీ. ఎవరు ఉన్నా ఎవరు పోయినా వచ్చినా ఉంటున్నా పోతున్నా సెకండరీ. కానీ రేపు పొద్దున దీన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆ బలోపేతం చేయడానికి మనం ఎన్ని సంవత్సరాలు పార్టీలో ఉన్నామనేది ముఖ్యం కాదు. మనం ఉన్నది రోజులు ఏ రకంగా పార్టీకి ఉపయోగపడమనేది ముఖ్యము. సో ఆ విధంగా మీరందరూ కూడా మీ ప్రతి ఒక్కరి సమస్యని వయసులో ఇక్కడ ఉన్నదందరికంటే కూడా చిన్న వ్యక్తిని మీకు ఒక తమ్ముడు లెక్క, మీకు ఒక సోదరు లెక్క, ఒక శాసన మండలి సభ్యుల లెక్క కాకుండా ఒక సాధారణమైన కార్యకర్తగా మీ ప్రతి మండలంలో మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. మీ నియోజకవర్గంలో మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. ఎవరెవరు మీరు ఆశావాహులు ఉన్నారో అది బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకి 3 పేర్లు తీసుకోవడం జరుగుతుందన్నా, మండల పార్టీ అధ్యక్షులకి 5 పేర్లు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, ఫార్వర్డ్ క్లాస్, మైనారిటీలు ఈ సోషల్ ఈక్వేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డిసిసి అధ్యక్షులకు కూడా డిసిసి ఆశావాహులు ఉంటే దానికి కూడా 5 పేర్లు తీసుకోవడం జరుగుతుంది. అందరికి కూడా వేదికపైన పెద్దలందరినీ కూడా పర్సనల్ గా కలిసి మీ అభిప్రాయాలు కూడా సేకరించడం జరుగుతుంది. దానితో పాటు కార్పొరేషన్ చైర్మన్ కూడా కలిసి మీ అభిప్రాయాలు మీ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే పదవులలో 2017 కంటే ముందు అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మన పార్టీలో చేరిన ఆ సమయం కంటే ముందు ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ నే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది. మీరు పేరు ఇచ్చినప్పుడు కూడా 2017 తర్వాత జాయిన్ అవ్వాలని లాస్ట్ ప్రయారిటీలో పెట్టుకొని 2017 కంటే ముందు ఎవరైతే పార్టీలో ఉన్నారో కష్టకాలంలో పార్టీలో ఉన్నారో వారిని మొదటి ప్రాధాన్యతగా తీసుకొని మొదటి ప్రయారిటీగా తీసుకొని వాళ్ళ పేర్లే మీరు నాకు ఏదైతే ఇవ్వవలసిందిగా ఇక్కడ ఉందో మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. చాలా క్లియర్ గా చెప్తున్నా. ఏదైతే సంబంధించి ఈ ఇన్స్ట్రక్షన్స్ తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది. ఎక్కడన్నా యునానిమస్ గా చేస్తున్నామో గ్రామ స్థాయిలో మీరు యునానిమస్ గా మీరు కూర్చొని ఇది లిస్ట్ ఇస్తే ఓకే, కానీ ఒత్తిడి చేసి లేదు ఈడ మండలంలో దీన్నే పెట్టాలి ఇదే వ్యక్తికి ఇవ్వాలంటే నేనైతే అట్లా నిర్ణయానికి కట్టుబడి ఆ లిస్టు పంపించడం అయితే కాదు. 100% మీకు ఎవరికే ఇబ్బందులున్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ప్రొఫైల్ పార్టీ కోసం ఎన్ని రోజులకి పనిచేసిండ్రు, ఏ స్థానాల్లో పనిచేసిండ్రు, ఏ ఎలక్షన్లో పనిచేసిండ్రు, ఏ ఎలక్షన్లో మీరు ఆ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు మీ యొక్క మండలంలో ఎమ్మెల్యేకి 2 ఓట్లు వేయించారు, ఎంపీకి 100 ఓట్లు వేయించారు, మీరు లోకల్ బాడీలో దేనికి పోటీ చేసారు, పోటీ చేస్తే మీకు ఎన్ని ఓట్లు పడ్డాయి, మీకు పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చింది, అవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని రేపు పొద్దున రిపోర్ట్ ని తయారు చేసి పైకి పంపించడం జరుగుతుంది. సో మీకు చెప్పిన ఈ ఇన్స్ట్రక్షన్స్ మేరకు నియోజకవర్గ బాధ్యులు, డిసిసి బాధ్యులు, పెద్దలు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు మీరందరూ కూడా ఆ రకంగానే మేము రిపోర్ట్స్ ని ప్రపోజల్స్ ని మాకు ఇస్తే ఆ ప్రపోజల్స్ ని బేస్ చేసుకొని పిసిసి అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి అందులో నికార్సుగా రేపొద్దున ఏదైతే కింది స్థాయిలో పార్టీ బలోపేతానికి పార్టీ జెండాని మోసి ఏదైతే ఈ పార్టీని గౌరవించి చచ్చే వరకు పార్టీలో ఉండే వ్యక్తుల్ని సంస్థాగతంగా అసలు వ్యక్తుల్ని గుర్తించి క్షేత్రస్థాయిలో నిజామాబాద్ జిల్లాలో కేవలం పార్టీ బలోపేతం కోసము నిన్న మీ మధ్యలో అటు రాష్ట్ర నాయకత్వం మధ్యలో ఒక సమన్వయకర్తలుగా నేను తిరుపతి గారు ఇక్కడ రావడం జరిగింది. ఎవరిపైన ఎవరో దగ్గర ఎవరో దూరం అనేది ఏది ఉండదు. మీరు ఇచ్చినది 100% జెన్యూన్ రిపోర్ట్ ని పైకి పంపిస్తామని ఒక భరోసాని ఇక్కడున్న ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణునికి తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే మీటింగ్ కి సంబంధించి పెద్దలు వారు వేరే దగ్గర నుండి వారు మీటింగ్ ఆలస్యం అయిపోయిందని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ మండల పార్టీ అధ్యక్షులు మోహన్ స్థానికంగా ఇక్కడున్న మండల పార్టీ అధ్యక్షులు మనం ఎక్కడైతే మీటింగ్ పెట్టుకుంటున్నామో వారు కూడా మీటింగ్ స్టార్ట్ అయ్యాక 2 గంటలకు వచ్చారు.
కొంతమంది బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు లేరు. ఇటువంటి డిసిప్లిన్ లేకపోతే నేనైతే ఓడుకునేది లేదన్నా. ఇవాళ మా తండ్రి గారి స్థితి, మా అమ్మని స్థితి పెట్టమని చెప్పి నేను ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడికి వచ్చిన. సో మేము హైదరాబాద్కి వెళ్ళి కష్టపడి ఇంట్లో ఒక వ్యక్తి మా నాన్న చనిపోయి మీరు అందరూ ఇది ఉండి కూడా కొంచెం రాలేదు. తప్పనిసరిగా ఇంకోసారి రావడం మీద పార్టీ బాధ్యత ఉన్నప్పుడైనా ఎప్పుడో ఒకసారి ఏదైనా పనులు ఎక్కడ తప్ప తప్పనిసరిగా అందరూ రావాలి, లేదు యాక్షన్ తీసుకోవాలనుకుంటూ అదేవిధంగా ఏఐసిసి ఆదాయంలో కూడా మరి ఏదైతే గ్రామాలు, మండలు, బ్లాక్ ఈ కమిటీ చేస్తాం. ఇప్పటిదాకా ఎంత 2 పేర్లు, 3 పేర్లు, 5 పేర్లు కూడా తప్పనిసరిగా అవన్నీ ఇస్తూ మళ్ళీ నేను ఎక్కువ చెప్పకుండా ఆల్రెడీ లంచ్ టైం అయిపోతుంది కాబట్టి మీరందరూ దయచేసి ఒక ఇంత పెద్ద వాళ్ళు ఎందుకంటే నా ఎలక్షన్లో మీ అందరినీ ఏదో ఒక పోస్ట్ చూపించాలి, మీకు బాధ్యతగా దుర్విధిగా ఉండండి. చిన్న చిన్న సమస్యలు దృష్టి తీసుకురండి, తప్పనిసరిగా పరిష్కరించుకుందాం. రైతులకు కూడా నువ్వు కలెక్టర్ మండలం తిరుగుతా ఉన్నావు, ఎందుకు తిరుగుతా ఉన్నావు అవి చెప్తారు. చెప్పండి, మనకు తెలుసు. రైతులు భూమి ఇడుగునే పత్రాలు సాధారణ అప్పుడు మన పెద్ద మనుషులు నమ్మంగా ఉండే సంతకాలు పెట్టి భూమి తీసుకుంటాం, పైసలు ఇచ్చి డబ్బులు తీసుకుంటాం. ఇవన్నీ పనులు చేసుకోవడానికి ఎవరికి రైతుకు 9 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి. కానీ సాగు చేసుకోవడానికి అధికారులు ముద్దులు పెట్టుకొని ఏదైతే రైతులు అవన్నీ చేయండి. ఎక్కడైనా కాని సమస్య ఉంటే మళ్ళీ అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకుందాం. అంతదాకా లేదు, బహుశా అన్ని దాంట్లో ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా రైతులకు అది చేయాలి. ఇంకోటి ఇల్లు ఏం కేసీఆర్ లెక్క డబుల్ బెడ్రూమ్ కట్టించి దులుపుకుంటున్నాం. ఎంత ఇస్తున్నాము? ఒక గ్రామానికి 3,500. ఎంత? 1,00,000 కాదు, 5 లక్షలు ఇస్తాను. నేను ఇప్పుడు చెప్పొచ్చా? ఎక్కడైతే మూలం కానీ ఇసుక కానీ ఎక్కడ సర్కారు కట్టలేదు, మీకు తెచ్చుకోండి ఫ్రీగా. అదేవిధంగా ఇక్కడ దిగ్గలు నడిస్తే కూడా చెప్తా, నీకు డీజిల్ పోతుందో చెప్పేసి ఈ విధంగా ఆలోచించుకుంటా. ఎవరన్నా ఎవరంటే అది వెళ్ళి ఈ విధంగా తప్పనిసరిగా ఇల్లు అయితే ఇంకోటి ఇంకా చెప్పల్లో లేదో కానీ మీరందరూ ఇన్ఛార్జీలు నమ్మకం ఉంటే డాక్రా మహిళా సంఘాలకు వెళ్ళి 50,000, 75,000 ఇప్పించి వాళ్ళు మనకేళ్ళు చెప్తారు. వాళ్ళందరూ మెంబర్సే ఉంటారు. ఆ బిల్లంతా వాళ్ళు అందరూ ఇస్తూ ఉంటుందని పనులు నాకు ఆలోచన వచ్చింది. అది కూడా చెప్పాను. ఎందుకు మనం అనుకున్న సాధించాలి. మీరందరూ అనుకున్నారు మండలం 4,700 వచ్చారు, 1,500 వచ్చారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని చెప్పండి. దయచేసి ప్రజలలో కూడా మేము 3,500 కంప్లీట్ చేస్తా. సెకండ్ ఫేజ్ లో 3,500, థర్డ్ ఫేజ్ ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 10-12,000 ఇల్లు కట్టేదానికి ఒక ప్రణాళిక చేసుకున్నాం. కాబట్టి తప్పనిసరిగా దాఖలా సంఘాలకి వెళ్ళి కూడా మనం తీసుకున్నామా, బిల్లు రాయమన్నా. అదేవిధంగా మన
చేరుకుల పాల్గొన కడినీళ్ళకి చేరు అది 400 ఫీట్ల కంటే కేవలం 200 ఎగ్జామ్షన్ వచ్చింది 600 అందుకంటే ఎక్కువైతే మళ్ళీ ముందుకి ఇచ్చిన కోసం కాబట్టి అది ఒక శిక్ష చేశారు. సెకండ్ మీరు అందరూ వీడికి రాకపోయేవాడు మన్నాడు కానీ సిస్టమ్ రావాలి. నేను అడిగినప్పుడు ఓ బేసిక్ వచ్చింది ఎంతో రాదు నేను అడ్వాన్స్ గుర్తులాడుతున్నాను రావట్లేదు అంత సిస్టమ్ చేశాను. అర్థమైనా నేను అందరికి ఎందుకు చెప్తున్నాను ఒక దగ్గర చెప్తాను ఇటుక మూడదాకా అంటారు కదా అంటే రాళ్ళ పాపం ఒక తక్కువ ఏమవుతారు ముందుకు పోతారా అది ఏ రాదు ఎంత కన్స్ట్రక్షన్ చేసినా అంతకే పనికి వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు మనమందరం డిస్కషన్ చేస్తే కానీ అధికారులకు తప్పదు. ఇవన్నీ ఒక నామం పెట్టుకున్నాం కాబట్టి తప్పనిసరిగా ఇన్ఛార్జ్లు కానీ మండలి కానీ ఏది పరిశీలించుకో ఇంట్లో కూడా ఉంటే మన దృష్టికి తీసుకురండి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులకు అవకాశం